హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మా సాహితమ్మ గోరింటాకు పెట్టించుకుంటుంది. ఈ గోరింటాకు కోన్ గురువారం రోజున పాలకొల్లు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాం కదండి. అక్కడ బయట ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ కూడా బాగా దొరుకుతాయండి. గాజులు, స్టిక్కర్ ప్యాకెట్స్, ఈ విధంగా గోరింటాకు కోన్లు ఇవన్నీ దొరుకుతాయి. అక్కడి నుంచి తెచ్చుకుందండి మా సాహితమ్మ. తెచ్చుకున్న దగ్గర నుంచి నాకు గోరింటాకు పెట్టమ్మా అని 2-3 టైమ్స్ అడిగింది. నాకు టైం లేక పెట్టలేదు. నా మేనకోడలు పెట్టిందండి. చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో. ఈరోజు వీడియోలో సాత్విక్ చిన్నప్పటి వస్తువులు, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను దాచుకుంటూ వస్తున్న కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాను. సాత్విక్ ఇద్దరు కూడా మా లైఫ్లో ఒక అద్భుతం అండి. సాత్విక్ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఏం వేసుకున్నా సరే, ఏం పెట్టుకున్నా సరే అవన్నీ కూడా మాకు చాలా స్పెషల్ అండి. అంటే సాత్విక్ హాస్పిటల్లో ఫస్ట్ టైం వేసుకున్న జుబ్బా దగ్గర నుంచి సాహితమ్మ ఫస్ట్ టైం పెట్టుకున్న కాలి పట్టి వరకు అన్నింటినీ కూడా నేను చాలా భద్రంగా దాచుకున్నానండి. వాటిల్లో కొన్నింటిని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసారు కదండి, ఆ బ్లూ అలాగే పింక్ కాంబినేషన్ గౌన్ ఉంది కదా, అది మా సాహితమ్మ ఫస్ట్ బర్త్డే రోజున ఫస్ట్ టైం వేసుకున్న గౌన్ అనమాట. అది నేను గోవాలో తీసుకున్నాను. ఇంక ఇది ఈ వైట్ ఫ్రాక్ ఉంది కదండి, ఇది నేను 5వ నెలలో అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య గారి ఇంటికి వస్తున్నప్పుడు మా సాహితమ్మ వేసుకుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇది మా సాహితమ్మ ఫస్ట్ టైం వేసుకున్న పట్టు పరికిణి అండి. ఇది వదిన వాళ్ళు కుట్టించి తీసుకొచ్చారనమాట బర్త్డే రోజున. ఇది కూడా నేను సాహితమ్మకి ఫస్ట్ బర్త్డే రోజున వేశాను. ఆ వైట్ ఫ్రాక్, ఆ పట్టు పరికిణి, ఆ రెండు కూడా వదిన వాళ్ళు కొన్నారండి. ఇంకా ఇవన్నీ కూడా మా సాత్విక్ ఫస్ట్ బర్త్డే రోజున వేసుకున్న సూట్లు అనమాట. అంటే షర్ట్ వచ్చి పైన కోట్ అవి వస్తాయి కదా, అవన్నమాట. చిన్ని షర్ట్లు చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇప్పుడు సాత్విక్ ఇద్దరు మొదటి రోజున వేసుకున్న ఈ బట్టలు ఇవన్నీ కూడా నాకు చాలా స్పెషల్ అండి. ఇవైతే ఎవరికి ఇవ్వకుండా చాలా భద్రంగా అయితే దాచుకున్నాను. వీటితో పాటుగా సాత్విక్ ఇద్దరు హాస్పిటల్లో పుట్టినప్పుడు ఫస్ట్ టైం వేసుకున్న జుబ్బాలు ఉంటాయి కదండి, చిన్న జుబ్బాలు వేస్తారు కదా, అవి కూడా భద్రంగా దాచుకున్నాను. బీరువాలో నాకు ఫ్రంట్ సైడ్ కనిపించినవన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సాత్విక్ ఫస్ట్ టైం వేసుకున్న స్వెటర్స్, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళిన యూనిఫామ్స్, అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ABCDలు రాసిన బుక్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. ఇంక ఇక్కడ సాత్విక్ వాళ్ళ చిన్నప్పటి సిల్వర్ అండ్ గోల్డ్ కలెక్షన్ అనమాట. ఇవి మా సాత్విక్కి అమ్మ వేసిన వెండి కడియాలండి, కాళ్ళకి పెట్టుకునే కడియాలన్నమాట. సాహితమ్మకైతే పట్టీలు, సాత్విక్కి కడియాలు కొన్నది. మా సాహితమ్మ పట్టీలు లోపల ఎక్కడో ఉన్నట్టున్నాయండి, కనిపించలేదు. ఇంకా వెండి మొలతాడు, ఇద్దరికి కూడా వెండి మొలతాడులు ఉండేవండి. వెండి మువ్వలు మా పిన్ని కొనిచ్చిందనమాట, అంటే మా అమ్మగారి చెల్లెలు కొనిచ్చింది. ఆ మువ్వల్ని నేను బ్లాక్ తాడికి బ్లాక్ బీట్స్ వేసి గుచ్చానమాట. చాలా ఇయర్స్ సాత్విక్ ఇద్దరు ఆ వెండి మొలతాడులు పెట్టుకున్నారు. వెండి మొలతాడు సాత్విక్కి ఇంకోటి కూడా ఉందండి. అది అన్నప్రాసన రోజు మా పెద్ద వదిన వాళ్ళ అమ్మగారు గిఫ్ట్ ఇచ్చారు. అదైతే అసలు ఓపెన్ చేయలేదండి, కొత్తగా అలాగే ఉంది. ఇంక ఇక్కడ వెండి గ్లాసులు ఉన్నాయి కదా, ఈ పెద్ద గ్లాసులు 2 మావయ్య గారు పిల్లలకి సెకండ్ బర్త్డే రోజున గిఫ్ట్ ఇచ్చారు. చిన్న గ్లాసులు ఉన్నాయి కదండి, అవి మా వదిన వాళ్ళు సాత్విక్ అన్నప్రాసన రోజున పిల్లలకి ఒక 2 వెండి గ్లాసులు, 2 వెండి గిన్నెలు, మీకు కింద గిన్నె కనిపిస్తుంది కదండి, అటువంటి గిన్నెలు ఒక 2, అలాగే 2 వెండి స్పూన్లు తీసుకొచ్చారనమాట. సాత్విక్ వాళ్ళకి ఒక 2 ఇయర్స్ వచ్చే వరకు కూడా నేను ఆ వెండి గిన్నెల్లోనే వాళ్ళకి భోజనం తినిపించేదాన్ని. ఇంక ఇక్కడ సాత్విక్ వాళ్ళని ఉయ్యాల్లో వేసినప్పుడు బర్త్డే రోజున కూడా వెండి కుంకుమ బర్ణలు, వెండి గంధం గిన్నెలు ఇవన్నీ కూడా చాలామంది గిఫ్ట్ ఇచ్చారండి. ఇవి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వెండి ఉగ్గి గిన్నె అండి, ఇది కూడా మా డాడీ ఫ్రెండ్ ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చారు. దీన్ని అయితే నేను అసలు యూజ్ చేయలేదు, ప్యాకింగ్లో అలాగే ఉందన్నమాట. చాలామంది ఇదివరకటి రోజుల్లో పిల్లలకి ఉగ్గు పట్టించాలన్నా, పాలు పట్టించాలన్నా, సిరప్ లాంటివి వేయాలన్నా ఆ ఉగ్గు గిన్నెని ఉపయోగించేవారు కదండి. ఇప్పట్లో పెద్దగా ఎవరు కూడా దాన్ని ఉపయోగించట్లేదు.
మా అత్తయ్య గారు మా హస్బెండ్ చిన్నప్పుడు ఆయనకి ఉపయోగించిన ఉగ్గు గిన్నెను కూడా చాలా భద్రంగా దాచుకున్నారండి. అవన్నీ కూడా స్పెషల్ మెమరీస్ కదండి. ఇంకిక్కడ సాహితీ సాత్విక్ గోల్డ్ కలెక్షన్ చూపిస్తాను. ఇవి ఆంజనేయ స్వామి బిళ్ళలండి. చాలామంది చిన్నపిల్లలకి వాళ్ళు భయపడకుండా ఉండటం కోసం చిన్నప్పుడే ఆంజనేయ స్వామి బిళ్ళలు మెడలో కడుతూ ఉంటారు కదా. కొంతమంది వెండితో చేయించుకుంటారు, కొంతమంది ఈ విధంగా బంగారు బిళ్ళలు కట్టుకుంటారు కదండి. సాహితీ సాత్విక్ ఇద్దరికి 6 నెలలు ఉన్నప్పుడు అమ్మ వీటిని తీసుకుంది. అప్పుడు కట్టామండి. వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేసే వరకు కూడా వాళ్ళ మెడలోనే ఉన్నాయి. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత బంగారం అవి తీసేయమంటారు కదండి. అప్పుడు తీసేసి జాగ్రత్త పెట్టేశాను. ఇక్కడ ఇది సాత్విక్ ఫస్ట్ రాఖీ అండి. మా సాహితమ్మ వాళ్ళ తమ్ముడికి కట్టిన ఫస్ట్ రాఖీ అనమాట. వెండి రాఖీ. అప్పుడు వెండి రాఖీ తీసుకున్నానండి. ఆ రాఖీకి ఈ విధంగా చైన్స్ ఉన్నాయన్నమాట. ఆ చైన్ తీసేసి ఒక పసుపు తాడైతే కట్టానండి. ఫస్ట్ రాఖీ కదా, పసుపు తాడైతే శుభకరంగా ఉంటుంది అని. మా సాహితమ్మ రాఖీ కట్టిన తర్వాత సాత్విక్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదండి. అందుకని నేను ఇక్కడ గోల్డ్ లాకెట్ తీసుకున్నానండి. ఇది వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. ఈ గోల్డ్ లాకెట్ మా సాత్విక్ చేతుల మీదుగా మా సాహితమ్మకి ఇప్పించానండి. వాళ్ళ ఫస్ట్ రాఖీ వాళ్ళకి మాత్రమే కాకుండా మాకు కూడా ఒక మెమరీ లాగా ఎప్పటికీ అలా ఉంటుంది. ఇక్కడ ఈ గోల్డ్ చైన్స్ అండి. సాత్విక్ సాహితికి ఇద్దరికి మావయ్య గారు వాళ్ళకి 5వ నెల వచ్చిన తర్వాత నేను మా పుట్టింట్లో ఉండగానే తీసుకొచ్చి వాళ్ళ మెడలో వేశారండి. ఈ చైన్స్ కూడా నాకు మోస్ట్ మెమరబుల్ అండి. మావయ్య గారి జ్ఞాపకార్థంగా ఎప్పటికీ నేను వీటిని ఇలాగే ఉంచుకుంటాను. వీటిని అయితే అస్సలు మార్చను. ఇవి నేను 5వ నెలలో అత్తయ్య గారి ఇంటికి వస్తున్నప్పుడు అమ్మ సాత్విక్ చేతికి వేసిన వెండి కడియాలండి. వీటిని మురుకులు ఏవో అంటారు కదా, సో అవన్నమాట. సాహితమ్మకి కూడా గాజులు ఉన్నాయండి. అయితే అవి ప్యూర్ గోల్డ్ కాదు, గోల్డ్ ప్లేటెడ్ అనమాట. వాటిని కూడా నేను భద్రంగా దాచుకున్నాను. వాటిని మాత్రమే కాదండి, మా సాహితమ్మకి ఫస్ట్ టైం వేసిన బ్లాక్ గాజులు, దిష్టి తగలకుండా ముందుగా నలుపు గాజులు వేస్తారు కదండి పిల్లలకి, వాటిని కూడా భద్రంగా దాచుకున్నాను. ఇక్కడ సాహితీ సాత్విక్ వాళ్ళకి ఫస్ట్ బర్త్డే రోజున వాళ్ళని ఉయ్యాల్లో వేసినప్పుడు, అన్నప్రాసన రోజున మా రిలేటివ్స్ కొంతమంది గోల్డ్ రింగ్స్ గిఫ్ట్గా ఇచ్చారండి. ఒక 10 రింగ్స్ వరకు ఉంటాయన్నమాట. సాత్విక్ రింగ్స్ అన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఉంగరాలు అనమాట. సాహితమ్మవన్నీ కూడా లక్ష్మీదేవి ఉంగరాలు. ఈ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా నేను అత్తయ్య గారి ఇంట్లో పెట్టనండి, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెడుతూ ఉంటాను. మీకు చూపించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. మళ్ళీ ఇవన్నీ కూడా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాను. ఇవన్నీ మాకు మాత్రమే కాదండి, సాహితీ సాత్విక్ వాళ్ళిద్దరికీ కూడా ఒక మంచి మెమరీ లాగా మిగిలిపోయేలాగా వాటిని ఇప్పుడు నేను చూపించిన మెమరీస్ అన్నీ కూడా మాకు మాత్రమే కాకుండా సాహితీ సాత్విక్ వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ ఒక మంచి మెమరీ లాగా ఉండాలి అని వాటన్నింటినీ కూడా నేను చాలా భద్రంగా దాచిపెడుతున్నానండి. ఇవి మాత్రమే కాదు, సాహితీ సాత్విక్ వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళిన స్కూలు, వాళ్ళ టీచర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఫొటోస్ తీసి ఒక ఫ్రేమ్ లాగా కట్టించి సో దాన్ని కూడా దాచుకున్నానండి నేను. ఇలా చాలా ఉన్నాయండి, కొన్ని మాత్రమే నేను మీకు చూపించాను. ఇక్కడ అత్తయ్య గారు వంకాయ రోటి పచ్చడి తయారు చేస్తున్నారు. ఈ రోటి పచ్చడి తయారీ విధానం నేను 2-3 వీడియోస్లో చూపించాను కదండి, చాలా బాగా తయారు చేస్తారు. మీలో 2-3 కామెంట్ చేసి చెప్తున్నారు కదండి, మీరు ఈవినింగ్ టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో కాకుండా మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ వీడియోస్ పోస్ట్ చేయండి, వ్యూస్ ఎక్కువ వస్తాయి, మేము కూడా చూడడానికి బాగుంటుంది అని అన్నారండి. నేను లాస్ట్ టైం పెట్టిన వీడియో కింద ఆ కామెంట్ వచ్చింది. అలాగే అంతకు ముందు పెట్టిన వీడియోస్ కింద కూడా ఒకరిద్దరు ఈ విధంగా కామెంట్ చేశారు. వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేయాలి అనేది మాకు తెలుస్తుందండి. అంటే మాకు వైటీ స్టూడియో ఉంటుంది కదా యాప్, అందులో మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఏ టైంలో చూస్తున్నారో అనేది ఉంటుందన్నమాట. దాని ప్రకారం వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. కానీ మీరు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు కాబట్టి నేను మార్నింగ్ టైంలో వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తానండి. నెక్స్ట్ టైం పెట్టే వీడియో, నెక్స్ట్ వచ్చే వీడియో మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే పోస్ట్ చేస్తానండి. చూద్దాం, 12 o'clockకి పోస్ట్ చేస్తే వీడియో ఎలా వెళ్తుందో చూస్తాను. 12 o'clockకి పోస్ట్ చేసిన వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే కనుక ఇంకా ప్రతిరోజు నేను 12 o'clockకే వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే మీరిచ్చిన సజెషన్స్ కూడా నేను తీసుకోవాలి కదండి. ఛానల్ గ్రో అవ్వడానికి మీరిచ్చే ప్రతి సజెషన్ని నేను తీసుకుంటాను.
వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయడం ఇవన్నీ కూడా అస్సలు మర్చిపోవద్దండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి విలేజ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.